సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇస్రో ఒంగోలు క్విజ్ విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలులో అంతరిక్ష వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు మంగళవారం అంతరిక్ష నడక స్పేస్ వాక్ ను నిర్వహించినట్లు క్విజ్ విద్యా సంస్థలు అధినేత డాక్టర్ నిడమనూరి సూర్య కళ్యాణ్ చక్రవర్తి తెలియజేశారు. ఒంగోలులోని ఎస్పీ ఆఫీస్ నుంచి అద్దంకి బస్టాండ్ వరకు ర్యాలీ సాగింది. ఒంగోలు డిఎస్పీ శ్రీనివాసరావు సార్, డిప్యూటీ డైరెక్టర్ గోపీకృష్ణ, క్విజ్ విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ నిడమనూరి శ్రీ గాయత్రీదేవి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఇస్రో ప్రయోగించే రాకెట్లు, ఉపగ్రహాల నమూనాలను ఊరేగించారు. సామాన్య ప్రజానికానికి అంతరిక్ష పరిశోధనలు, వాటి వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో స్పేస్ వాక్ నిర్వహించినట్లు చెప్పారు. క్విజ్ కళాశాల దానికి వేదిక అయ్యిందని, ఈ సందర్భంగా క్విజ్ కళాశాల యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి మన మధ్యకి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఫ్లాగ్ ఆఫ్ చేసి మన ఉద్దేశంతో ఈ ఒంగోలు పట్టణంలో అప్ అండ్ డౌన్ నేను ఈ పాయింట్కి వచ్చాక తీసుకుంటా, అర్థమైతే చెప్పండి.
నా పేరు గోపికృష్ణ అండి. నేను శ్రీహరికోట భారత అంతరిక్ష కేంద్రంలో మేనేజ్మెంట్ సిస్టమ్కు డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మా ఆధ్వర్యంలో ఈ పబ్లిక్ అవుట్రీచ్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది రెగ్యులర్గా. ఈరోజు మన అంతర్జాతీయ అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా మన ఒంగోలు పట్టణంలో క్విజ్ కాలేజీ మేనేజ్మెంట్ యొక్క ఆధ్వర్యంలో వారి సహకారంతో మన భారత అంతరిక్ష కేంద్రం అయినటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట వాళ్ళ ద్వారా ఇక్కడ మనము ఈ అంతరిక్ష వారోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. రేపు ఉదయం ఈ కార్యక్రమాన్ని ఫార్మల్గా మా డైరెక్టర్ శ్రీ పద్మకుమార్ గారు ఇనాగ్రేట్ చేయబోతున్నారు. అలాగే ఈరోజు ప్రజలకు, సామాన్య ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా ఈ భారత అంతరిక్ష కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించే విధంగా మనం ఈ స్పేస్ వాక్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా పోలీస్ మిత్రుల సహకారము, మన డిఎస్పీ శ్రీనివాసరావు గారి సహకారము, తర్వాత క్విజ్ మేనేజ్మెంట్ మేడం గారి సహకారంతో మేము ఈ ఒంగోలు పట్టణంలో ఎస్పీ గారి ఆఫీస్ నుంచి ఈ కూడల వద్ద వరకు ఈ అంతరిక్ష యాత్ర నిర్వహిస్తున్నాము. దీని ద్వారా ప్రజలలో ఒక చైతన్యం తీసుకొని వచ్చి విద్యార్థులను ఈ సైన్స్ పట్ల అవగాహన కల్పించి వాళ్ళను ఈ అంతరిక్షం వైపు, అంతరిక్ష పరిశోధన వైపు మలుపు తిప్పే విధంగా మనం ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించాము. అదేవిధంగా సామాన్య ప్రజలకు కూడా మా అంతరిక్ష యొక్క ఫలితాలు తెలిసే ఉద్దేశంతో ఈ మొబైల్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ కానీ అన్నీ ఎలాంటి మనం ఉపయోగాలు ఇస్తున్నామో అంతరిక్ష పరిశోధన ద్వారా సామాన్య ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో మనం ఈ స్పేస్ వాక్ నిర్వహించడం జరిగింది. ఇది నిర్వహించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అభియాన్ యొక్క ఇంపార్టెన్స్ కూడా మన మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిన విధంగా ఈ స్వచ్ఛత యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం సామాన్య జనాలకు తెలియజేయడం జరుగుతున్నది. సో ఈ రెండు కార్యక్రమాలు కూడా ఎంతో విజయవంతంగా నిర్వహించబడుతున్నందుకు గర్వకారణంగా మా ఎంటైర్ ఇస్రో టీం లెడ్ బై మిస్టర్ పి శ్రీనివాసరావు, పి లీలా నాగ శ్రీనివాసరావు, మా మిత్రుడు, మా సహోద్యోగి, తర్వాత మా మిత్ర బృందం అందరూ ఉన్నారు. పేరు పేరున వాళ్ళందరూ కూడా నా ఇస్రో తరఫున మా తరఫున పర్సనల్గా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Yeah, with the collaboration of ISRO and Quiz, we have undertaken this very successful rally from the police quarters to the city center, and this is to bring awareness, as I said earlier, of regarding the Space Week, and to tell the public that tomorrow we are having the formal inauguration of the Space Week at the Quiz campus, Vengamukkalpalam, and everyone is welcome to come. All the school children and any parents, anybody who was curious about this expo from the ISRO Center, Sriharikota, they are welcome to come and visit the campus and look at the videos and their exhibits. And again, we have to deeply thank DSP Srinivas Garu and his entire police team who have made this a very convenient rally today without any interruption, without any inconvenience, and they have taken a very good care of us. And so we again, a great applause to Police Academy.